హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు నేను మీకు మా మేనత్త గారి అబ్బాయిని అయితే పరిచయం చేస్తాను. చూడండి, మేము వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. తను కార్పెంటర్ వర్క్ చేస్తాడనమాట. చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది వాళ్ళ ఇల్లే. వాళ్ళ ఇల్లు ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి. చాలా తక్కువ స్పేస్ లో మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని మొత్తం ఆ వుడ్ వర్క్ అంతా తనే కంప్లీట్ చేసుకున్నాడు. ఈ కిచెన్ దగ్గర కబోర్డ్స్ అందరికీ తెలిసినవే కదా, ఇవన్నీ కబోర్డ్స్ తనే చేసుకున్నాడు. కానీ మీరు వీడియో స్టార్టింగ్ లో చూస్తే గనక ఈ బెడ్రూమ్ లో పైనున్న స్పేస్ ని, కిందన్న స్పేస్ ని మొత్తం అంతా కూడా చాలా బాగా యూటిలైజ్ చేసి చిన్న చిన్న ఎక్స్టెన్షన్, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఆ పైన వైట్ కలర్ అంతా అవి చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ బయటకు వచ్చేలాగా పెట్టి దానికి డోర్స్ పెట్టి యూటిలైజ్ చేశాడట. అంటే మనకు ఆ స్పేస్ చూడడానికి చాలా క్లాసీ లుక్ వస్తుంది. మనం చాలా స్టోరేజ్ అయితే అందులో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కిందన్న వార్డ్రోబ్స్ కూడా కొన్ని స్లైడింగ్ మోడల్, కొన్ని ఓపెనింగ్ మోడల్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళ ఆ చిన్న హౌస్ లోనే ఎక్కడ ఏ స్పేస్ కూడా, అంటే మనం బయట ఏది పెట్టుకోకుండా ప్రతిదీ కబోర్డ్స్ లోకి వెళ్ళేలాగా తను అరేంజ్ చేసుకున్నాడు అనమాట. ఇక్కడ బాత్రూమ్ లో బయట ఉన్న బాల్కనీని అయితే తను మొత్తం క్లోజ్ చేసేసుకొని అది ఒక డ్రెస్సింగ్ రూమ్ కింద అయితే పెట్టుకున్నారండి. అంటే బాత్రూమ్ లో స్నానం చేసి వచ్చినా అక్కడే మనం డ్రెస్సింగ్ చేసుకుని వచ్చేలాగా. సో అది వాళ్ళ ఇంటి వీడియో. ఇక్కడ నేను మరో చిన్న వీడియో యాడ్ చేస్తున్నానండి. తను బయట వర్క్ చేస్తాడు కదా, ఆ వీడియోస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. తను చాలా బాగా వర్క్ చేస్తాడండి. ఇదేంటంటే మీ ఎవరికైనా సరే ఇలాంటి కబోర్డ్స్ అవి చేయించుకోవాలని అనుకుంటే నేను ఇక్కడ వీడియోలో తన నెంబర్ కూడా నేను ఇస్తున్నాను. ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి అడగచ్చు. కాకినాడలో ఎక్కడైనా సరే తను అవైలబుల్ గానే ఉంటారు. అంతేకాదు హైదరాబాద్ లో కూడా తను వచ్చి వర్క్ చేసి వెళ్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ చాలా మందికి తెలిసే ఉంటుంది, మన జబర్దస్త్ ఫేమ్ లో ఇద్దరు యాక్టర్స్ కూడా తను వర్క్ చేశారండి. సో ఏంటంటే హైదరాబాద్ లో కూడా మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేస్తే మీరు తనతో మాట్లాడొచ్చు. అది చూసారా, ఆ కబోర్డ్స్ అవన్నీ కూడా ఎంత నీట్ గా ఉన్నాయో. తను మంచి క్వాలిటీ వర్క్ రీజనబుల్ ప్రైస్ కే చేస్తారనమాట. ఈ వీడియో ఏంటంటే రీసెంట్ గా ఎక్కడో చేసిన ఇంటి వీడియో. నేను ఇలా చూపిస్తాను అంటే తను నాకు పంపించారనమాట. సో ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా తనకి కాకినాడలో షాప్ కూడా ఉంది. అంతేకాకుండా ఇలా ఓన్ గా వర్క్ కూడా చేసుకుంటారు వచ్చి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి. మనకి వీడియోలో కనిపిస్తున్న ఇంటిలో గోడలు కాకుండా ఎక్కడైతే వుడ్ కనిపిస్తుందో ఆ ప్రతిదీ తను డిజైన్ చేసిన వర్కేనండి. దేవుడి మందిరం దగ్గర నుంచి కిచెన్ వరకు, షోకేస్ నుంచి టీవీ పెట్టుకునే టేబుల్ వరకు మొత్తం అన్ని కూడా తను కంప్లీట్ చేసినవి. చాలా క్వాలిటీ వర్క్ అయితే ఇస్తారండి మనకి. ఎందుకంటే నాకు తను వర్క్ లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు తన వర్క్ తీరేంటో. సో అందుకే నేను చెప్తున్నాను అనమాట. చాలా మందికి చేయించుకోవాలని ఉంటుంది, కానీ మనకి ఎక్కడ చేయించుకోవాలి, ఎవరితో చేయించుకోవాలి అని మనకి ఆ పర్సన్స్ తెలియక సతమతం అవుతుంటాం. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఒక మంచి పరిష్కారం అన్నమాట. అంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే తను మీకు ఏదైనా సరే తన ఒపీనియన్ కానీ లేదా మీరు ఎలా చేయించుకోవాలి ఏంటి అని చెప్తారు. టీవీ టేబుల్ ని కూడా ఎంత బాగా తీర్చిదిద్దారో చూసారండి. సో ఇదైతే దేవుడి మందిరం. దేవుడి మందిరానికి చూడండి, గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చి టెంపుల్ బెల్స్ పెట్టారు మధ్యలో, ఎంత అందంగా ఉందో. ఇది ఒకటే కాదండి, బిల్డింగ్స్ కి బయట ఎలివేషన్ ఇస్తుంటారు కదా వుడ్ లాంటి దాంతో, అలాంటి వర్క్ కూడా తను చేస్తారనమాట. అంటే అది వుడ్ కాదు, ఎందుకంటే ఎలివేషన్ లో మనం వుడ్ యూజ్ చేస్తే ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు పాడైపోతుంది కదా. సో తను వేరే ఏదో మెటీరియల్ చెప్పారు. సో దాంతో వాళ్ళు తయారు చేస్తారు అనమాట. అంటే లోపల కబోర్డ్సే కాదు, బిల్డింగ్ ఎలివేషన్ కూడా తను చేస్తారు, సీలింగ్స్ అన్ని. సో మీలో ఎవరికైనా చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, అవసరం ఉన్నా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ రోజు అయితే మీ అందరికీ అవసరమయ్యే వీడియోనైతే పోస్ట్ చేశానని అనుకుంటున్నాను. సో అదండి ఇవాల్టి వీడియో.
నా వీడియో గనుక ఇంతవరకు నచ్చుంటే నా వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే ఇవ్వడం లేదండి. మీరు అప్పుడప్పుడు కామెంట్స్ ఇస్తూ ఉంటేనే కదా నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. సో కామెంట్స్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. సో రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.